అయింది అని అడుగుతున్నాను. చాలా ఈ ధన్యత కావాలని ఎవరన్నా కోరుకుంటున్నారా? మీరు నిజంగా కోరుకుంటున్నట్లయితే నేను ఈ ఉదయ కాలంలో ఆయన సన్నిధిలో, ఆయన తోటి, ఆయన ఆలయంలో నివాసం ఉండేటువంటి ఒక రాజమార్గం లేకపోతే ఒక ఆశీర్వాద మార్గాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నాతో మరి ఏకీభవిస్తారా? మీరు నేనే కాదు దేవుని ఆలయంలో నివాసం ఉండాలని కోరుకునేది. ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా అనేకమైనటువంటి ఆశలు కలిగి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు తెలియచేస్తుంది. ప్రిల్లరా, మొట్టమొదట కొన్ని వాక్యాల్ని ఈ దేవుని ఆవరణములో లేకపోతే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నివాసం ఉండేటువంటి మాటలను, కొన్ని మాటలను ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుందాం ప్రియులరా. 84వ దావీదు కీర్తన 10వ వచనం చూడండి. ఎవరిని ఉన్నారమ్మా చదివేవాళ్ళు లేరా? 84వ దావీదు కీర్తన 10వ వచనము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏంటంటమ్మా ఈ మాట? ఆయన ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక దినం అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఇక్కడేమంటున్నాడు? 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక సంవత్సరం. మళ్ళొక్కసారి చూద్దాం. మళ్ళొక్కసారి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడమ్మా. ఒక దినం అంటే ఎన్ని? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎన్ని దినాలు? 1000 దినాలు. 1000 ఇంటూ 1000 లక్ష. ఇన్ని సంవత్సరాలు నువ్వు నేను బతుకుతావా బ్రదర్, సిస్టర్? బ్రతుకుతాము. అదే నిత్య జీవము. మరణము లేదు, అదే నిత్య జీవం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఒక మాట అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 28వ వచనం చూడండి అమ్మా. అపోస్తుల కార్యము 17వ ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని, మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. మూడు మాటలు ప్రియమైన వారులారా, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుని చిత్తమైతే మరి ఒకసారి ఈ జీవమును గురించి, ఉనికిని గురించి, చెల్లించుట గురించి మనము మాట్లాడుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఆయన ఏం రాస్తాడో యోబు గారు. యోబు 12:10. ఇప్పుడు నేను దీని మీద ఫోకస్ చేయడం లేదు, కానీ కేవలం ఆయనతో నివాసం, ఆయన సన్నిధిలో నివాసం, ఆయన ఆవరణములో నివాసము, ఆయన మందిరములో నివాసము, దీనిని గురించి ధ్యానం చేస్తున్నాం. ఒక మాట ఆయన జీవమును గురించి ఉన్న మాట గురించి అని నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. జీవరాశుల ప్రాణమును
జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా ఆయన వశమున ఉన్నవి కదా. కాబట్టి నీవు నేను జీవిస్తున్నామంటే, చెల్లిస్తున్నామంటే, ప్రాణం కలిగి ఉన్నామంటే కారణం ఏంటమ్మా? దేవుని కృప. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలన్నది నాకున్నటువంటి ఆశ ప్రియులరా. ఎలా ఉండాలో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇప్పుడే చదివాడు సహోదరుడు సాక్షి సమూహమును గురించి. 12వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి, ఎలా ఉండాలనో మనము. హెబ్రీ 12:9. మన శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలెను కదా. హల్లెలూయా. ఆయన ఆలయములో, ఆయన సన్నిధిలో, ఆయన తోటి జీవించాలి అంటే చాలా భయభక్తులు కలిగి ఉండాలి. ఒక మాట చెప్పాలి, ఒకవేళ భయభక్తులు లేవనుకో ఏమవుతాయి? ఏమవుద్ది? ఆయన ఆధీనంలో ఉన్న నీ ప్రాణము గల్లంత అయిపోద్ది ప్రియులారా. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే దావీదు ఒక మాట చెప్తాడండి, 90వ దావీదు కీర్తనలో 1వ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవే. సో మన నివాస స్థలం ఎవరండి? ప్రభువే. క్రీస్తు ప్రభువే. ఒకవేళ మన నివాస స్థలము ప్రభువే అయితే, ఇప్పుడు మనం క్రొత్తగా నీ గుడారములో, నీ యొక్క మందిరములో, నీ ఆవరణములో, నీ సన్నిధిలో నేను ఉండాలి అని అడగడం అవసరమా? అవసరమా? మాట్లాడలేరు ఎవరు. అవసరమే. ఎందుకో తెలుసా? మనము తప్పిపోయిన వారము, మనము తప్పిపోయిన వారము. ఆయన మనలను తన నివాస స్థలముగా, ఆలయముగా కట్టుకున్నప్పటికి కూడా మనము దానిని పాడు చేస్తూ ఉన్నాము, లేకపోతే తప్పిపోతూ ఉన్నాము. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, మనము జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మన యొక్క కోరిక, ఒకవేళ మన నిరీక్షణ, మన ఆశ ఏమిటయ్యా అని అడిగితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి అమ్మా. 2వ భూమి కొరింథీ మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత చేతి కట్టబడినది, పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ప్రియులారా, దేవుని పైన, యేసుక్రీస్తు ప్రభు పైన లక్ష్యం ఉంచమని గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే, నీ కొరకు, నా కొరకు పరలోక రాజ్య ప్రవేశము మార్గము ఆయనే. ఆయన యందలి విశ్వాసము ద్వారానే మనము ఆ పరలోక ప్రవేశానికి వెళుతున్నాం. కాబట్టి ఆయన మీద లక్ష్యం ఉంచమన్నారు. సహోదరుడు సుందర్రావు గారు మనతో మాట్లాడుతూ ఆయన వైపు చూడమని, నీ ఆత్మను ఎత్తుకొని ఆయనను చూడమన్నాడు. అవునా? ఏమేంటి ఈ 6 చెప్పాడు ఆయన. ఎవరన్నా చెప్పగలరా ప్రియులరా? ఆయన వైపు చూడడము ఏంటేంటి? మొట్టమొదటిది మన ప్రాణము, మన ఆత్మ. మొదటిది ఆత్మ, రెండవది ప్రాణము, మూడవది మనస్సు, ఆలోచనలు, మనస్సు, ఇంకా హృదయము, మన చేతులు, మన తలలు, మన కన్నులు, మన చేతులు, మన కన్నులు, ఇంకా మన తలలు. తల పైకెత్తుకోవాలి అంటే ఇవి ఆయన మీద లక్ష్యం ఉంచాలి ప్రియులరా. హల్లెలూయా. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ కన్నులు,
నీ చేతిలో అంటే సర్వము ఆయనై ఉండాలి. అదే దేవుని ఆలయంలో నివసించడం అనేటువంటిది. అదే దేవుని ఆలయంలో నివసించడము అనేటువంటి మాట ప్రియులారా. అర్థమైందా కాలేదా? హల్లెలూయా. అర్థమైందా కాలేదా? అర్థమైంది. రెండవ వచనంలో ఒక మాట చెప్తాడు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. ఈ వస్త్రం ఎవరు ఇస్తారు మనకు? పరలోకపు తండ్రి. దేవుడే ఇస్తాడు. ఆయనే మన ప్రాణాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ దేవుని సన్నిధిలో నివసించడము మనకు 7వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి, కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యగలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ప్రియులారా, నేను ఎంతో ప్రేమంగా ఒక పాట పాడుకుంటుంటాను. నేను చూడగోరెదా దేవ మందిరా వరణములను చూడగోరెదా, చూడ నాకు ఆశ కల సుందర వరణములవి. ప్రియులారా, నేను ఎందుకు ఈ యొక్క మాటను చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో అధికారికముగానే దాదాపుగా 32 దేశాలు తిరగడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి చక్కనైనటువంటి హోదానిచ్చి నన్ను ఆయన ఆశీర్వదించాడు. అనేకమైన ఆలయాలకు వెళ్ళడం, పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళడం, అక్కడ ధ్యానము చేయడము నాకు ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూశాను. ఇక్కడ కొత్తగా ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్కి వెళుతూ ఉంటే ఒక పెద్ద ఆలయం కట్టబడి ఉన్నది. ప్రియులారా, ఇవన్నీ కూడా ఈ లోకంలో నువ్వు నేను కట్టేటువంటి ఆలయాలు. కానీ ఈ ఆలయాలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ మనకొక చేతితో కట్టబడినటువంటి ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయానికి వెళ్ళాలన్నదే మనకున్నటువంటి ఆశ, నిరీక్షణ, కోరిక. కాబట్టి ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ప్రియులారా, నిజంగా దేవుని ఆలయములో, దేవుని సన్నిధిలో నివాసము చేయడం ఏమిటి అని అంటే, నిన్ను నీవు ఆయన ఆలయముగా మార్చుకొనడము. నీ శరీరములో, హృదయములో ఆయన నివాసం ఉండునట్లు నీవు ప్రాణమున్నంత వరకు ఆయనను ఘనపరచడము అంటే పాపమునకు దూరముగా ఉండడము, దేవునికి నీ ప్రాణాన్ని సమర్పించడము. The dedication of your life to God. The dedication of your life to God. దేవునికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకోవడము, ఆ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండడము. మొదటిది నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఆ సమర్పణ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధతలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ నీ పొరుగువాని మీద, నీ సహోదరుని మీద, దేవుని మీద ఉండాలి. ఆ ప్రేమతో నీవు పరిచర్య చేయాలి. అదే దేవుని ఆలయములో నివసించడము. ఎప్పుడైతే ఈ 4 నీవు కలిగి ఉంటావో అప్పుడు దేవుని ఆలయముగా నీవు ఉన్నావు. నీలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తుతో తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు
ఎక్కడై ఏకత్వమై ఉన్న దేవుడు నీతో నివాసం ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాని నేను కట్టే పెద్ద పెద్ద గోడలలో, కోట్ల రూపాయల ఆలయాలలో కాదు ప్రియులరా, కాదు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదం. నీవు నేను కట్టే ఆలయము ఏ పాటిది ప్రియులరా. కాబట్టి నీ కోరికతోటి నీకు ఇంకొక సత్యమైన మాటను చెప్పాలి. ఈ యొక్క ప్రయత్నం, నీవు చేసే ప్రయత్నం, దేవునితో నివాసం చేయాలనే నీ ప్రయత్నము ప్రియులరా, నీ వల్ల అవుద్దా? అవుద్దా? ఈ ఈ ఈ ఉదయకాల ధ్యానం ప్రారంభించడానికి ముందుగా ఎవరైనా దేవుని ఆలయంలో ఉండాలని ఆశపడుతున్నారా? అయితే నేను ఒక ప్రముఖమైన మార్గం చూపిస్తాను అని అన్నాను మీకు, అవునా కాదా? కావాలనుకున్నప్పుడు ఒక మాటని మీరు గమనించాలి. నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, నిర్గమ కాండం 28వ అధ్యాయము 25వ అధ్యాయము 8-9 వచనాలను ఒకసారి చూడండి అమ్మా. నిర్గమ కాండం 25వ అధ్యాయము 8-9. నేను వారిలో నివసించున్నట్లు వారు ఎవరు నాకు చెప్తున్నారు ఈ మాట? నేను వారిలో నివసించినట్లు. ఎవరైనా యెహోవా దేవుడు. నీ కోరిక ఏంటి? ఆయనతో నివాసం ఉండాలి, ఆయన సన్నిధిలో నివాసం ఉండాలి, ఆయన ఆలయంలో నివాసం ఉండాలి. ఆయన కోరిక ఏంటో చూడండి. నాకు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలం. నేను ఇంతకు ముందు ఒక మాట చెప్పాను మీతోటి. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొనడము, ఆ జీవితమును పరిశుద్ధముగా ఉంచుకొనడము, ఆ పరిశుద్ధతలో ప్రేమ కలిగి ఉండడము, ఆ ప్రేమలో సహోదరుణ్ణి, దేవునిని, పొరుగువానిని ప్రేమించడము, వారికి పరిచర్య చేయడమే దేవుని తోటి సహవాసం అని చెప్పాను. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో ఏం చెప్తున్నాడో చూడండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ప్రియులరా, నేను ఇప్పుడు సొలొమోను మందిరమును గురించి, లేకపోతే కట్టబడుచున్న 3వ మందిరము గురించి మాట్లాడుట లేదు గాని, కేవలం నీవు సమర్పణ జీవితము కలిగి, ఆ సమర్పణలో పరిశుద్ధత కలిగి, ఆ పరిశుద్ధతలో ప్రేమను బయలుపరిచేటువంటి నీ పరిచర్యను నీ ఆలయముగా నేను అభివర్ణిస్తున్నాను. ఇది నీ చేత ఉందంటావా లేదంటావా? ఉన్నది లేదా? ఏమ్మా ఇద్దరే చెప్తున్నారు ఉందని. ఉన్నదండి. ఉండాలి. ఇది లేకపోతే మనము జీవించలేం ప్రియులరా. మన యొక్క జీవితము మార్పు చెందాలి. పరిశుద్ధ జీవితముగా మన ఆత్మ మారాలి. ఆయన మన శరీరములో, మన జీవితములో నివాసం ఉండాలి. మన కదలికలో నివాసం ఉండాలి, మన మాటలలో నివాసం ఉండాలి. సర్వము ఆయనై ఉండాలి ప్రియులరా, సర్వము ఆయనై ఉండాలి. అప్పుడే నీవు నేను ఆశీర్వదించబడతాం. ఒకవేళ మనము గనక 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు, 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయంలో నుండి 7వ అధ్యాయం ఏవేవండి నేను చెప్పింది ఇప్పుడు? 1 రాజుల గ్రంథము 6 నుంచి 8 వరకు,
రెండవ రెండవ దిన దినవృత్తాంతములు 2 నుంచి 7వ అధ్యాయం వరకు గనుక ఒకవేళ చదువుకుంటే ఈ పరిశుద్ధ ఆలయాన్ని అప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ రూపాన్ని ఎలా కట్టారో మనము చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ప్రియులరా, సొలొమోను పాలనలో 4వ సంవత్సరంలో ప్రారంభమై 7 సంవత్సరాలు పూర్తయి ఈ ఆలయ కొలతలో 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, దేవదారు, సైప్రస్ మరియు బంగారంతో సహా ఉపయోగించిన పదార్థాలని చక్కగా వివరిస్తుంది. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ సొలొమోను రాజభవనము మరియు ఇతర భవనాల నిర్మాణాన్ని, అలాగే ఆలయ అలంకరణను కూడా వివరిస్తుంది మనకు. 8వ అధ్యాయంలో ఆలయ ప్రతిష్ట, సొలొమోను ప్రార్థన, ఆయన అర్పించినటువంటి బలులు మనకు కనబడతాయి ప్రియులారా. కానీ దినవృత్తాంతములో ఆలయ నిర్మాణం యొక్క సమాంతర వృత్తాన్ని, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడంలో మరి సిద్ధం చేయడంలో దావీదు యొక్క పాత్ర ఏమిటో మనకు తెలియపరుస్తుంది. కానీ ప్రియులారా, యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మొదటి 3-4 వచనాలని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ కట్టబడినటువంటి ఇంత గొప్ప ఆలయము ఉందా? ఉందా? ఎవరు మాట్లాడట్లేరు. ఉందమ్మా? లేదు సార్. ఏమైపోయింది? ఏమైపోయిందండి? దోచుకున్నారు దొంగలు. పచ్చడి తెచ్చిపో తీసుకో. అమ్మా, పడగొట్టబడింది. కాబట్టి ఈ యొక్క చేతులతో కట్టిన ఆలయాలు లేకపోతే గోడలు, నిర్మాణాలు ఎంత గొప్పదైనా కానీ పర్వాలేదు, కానీ ప్రియులారా, ఈ ఆలయము దోచుకొనబడింది, లేకపోతే విరగ్గొట్టబడింది. ప్రియులారా, మసీదులుగా మారిపోయాయి. మసీదులు దేవాలయాలుగా భారతదేశంలో మారిపోయాయి. అంటే ఈ చేతులతో కట్టినటువంటివి కాదు. ఆయన ఆలయము నీ శరీరము, నీ హృదయమని నీవు ఎరగాలి. కానీ ఇక్కడ నేనేంటి నీతో చెప్పేది ఏంటంటే ప్రియులారా, ఈ ఆలయము ఎందుకు కూల్చబడిందో తెలుసా? యెషయా గ్రంథం 56 మొదటి 2-3 వచనాలను చూస్తే నీకు అర్థమైపోద్ది. తిరుగుబాటు, దేవునికి సమర్పణ లేని జీవితము, పరిశుద్ధత లేని జీవితము, ప్రేమ లేని జీవితము, పరిచర్య లేని జీవితము, ఈ 4 మరలా చెప్తూ ఉన్నాను నేను. చదవండి అమ్మా ఒక్కసారి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, ఆ రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి యొక్కటకు సిద్ధముగా ఉన్నది, న్యాయవిధిని అనుసరించుడి, అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించచ్చు. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ప్రియులారా, ప్రియులారా, ఇక్కడ అన్యునికి కూడా ఆశీర్వాదం ఉంది. చూడండి, ఆ ప్రకారం వచ్చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు, యెహోవాను హత్తుకొనును. అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్లని అనుకొనవద్దు. ఎవరు షండు అంటే? షండు అంటే ఎవరు? ఏమా? నపుంసకుడు. నపుంసకుడు. పిల్లరా, దేవుని చిత్తమైతే దేవుడు ఏ విధముగా ఈ నపుంసకులకు కూడా ఒక స్థానాన్ని ఏర్పరిచాడో అది చూస్తే చాలా ఆనందం వేస్తుంది. వారిని మనము బాధపరచడానికి లేదు.
ఇక్కడ 6వ వచనం వరకు చూస్తే ఆయన్ని ఏ విధంగా ప్రేమించాలనో, ఆయన ప్రాకారంలో ఒక భాగం మనం ఎలా పొందుకోవాలనో ఇక్కడ రాస్తాడు. 5వ వచనంలో నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగం వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఎవరికి? షండు. ఎవరికి? ఈ షండులకే ఒక పేరు పెట్టాడు. ఆ పేరే క్రైస్తవుడు, క్రైస్తవరాలు. హల్లెలూయా. 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 ఆయన మందిరము ప్రార్థనా మందిరము, సర్వజనులకు ప్రార్థనా మందిరము. ప్రియులరా, ఆ ప్రార్థనా మందిరమై నీవు ఉండాలి, నీవు నివాసము చేయాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూడమ్మ ఒకసారి. నా ప్రార్థనా మందిరములో వారిని ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. సమస్త జనులంటే నువ్వు ఉన్నట్టేనా లేదా? ఉన్నట్లే. ఈ మందిరంలో నీ నివాసం ఉండాలి. ఈ మందిరంలో మనందరము కలిసి నివసించాలి. ఈ మందిరంలో మనము సహోదరులుగా జీవించాలి ప్రియులరా. కానీ ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం చూడండి అమ్మా. ఎన్నటికిని మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందాం రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. బాగుంది. 6వ వచనం చూడమ్మా. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. ఏంటి? త్రోవ చూపించారా, తప్పించారా? తప్పించారు. ఎవరు? కాపరులు. కాపరులే. ఇక్కడ గమనించండి ప్రియులరా, కాపరుల పరిస్థితి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు. హల్లెలూయా. ఈ ఆలయము సొలొమోను చేత కట్టబడిన ఆలయము ఎందుకు కూలిపోయిందో ఇప్పుడు అర్థమైందా ప్రియులారా? మీకు అర్థమైందా? అర్థమైంది. వారి తిరుగుబాటు. ఇంకొకటి చూడండి, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం చూడండి అమ్మా. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్రేజరు ఏలుబడియందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. ఏం చేశాడు? అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి ఇళ్ళనన్నిటినీ కాల్చివేసెను. అమ్మా, నీ రక్షకుడు ఏమయ్యాడు? అమ్మా, నీ సర్వాధికారి, సర్వ సృష్టికర్త ఏమయ్యాడు? నీవు విడిచిపెట్టావు, నీవు తిరుగుబాటు చేశావు, ఆయన కట్టడలను విడిచిపెట్టావు, నువ్వు ఎక్కడ దిగాలనో ఆ దారి మర్చిపోయావు. అందుకే ఇది సంభవించింది. ప్రియులరా, సమయం లేదు కాబట్టి 20వ వచనం చూడమ్మా. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయెను.
వీటి కొన్నిటికున్న ఇత్తడి ఎత్తువేయుటకు అసాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. వీటన్నిటికీ ఉన్న ఇత్తడి ఎత్తు వేయుట అసాధ్యం. అసాధ్యము. అంటే ఎంత గొప్ప ఆలయం అండి అది. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈ 3వ ఆలయం ఏదైతే కడుతున్నారని అంటున్నారో మనము చూడగలుగుతామో లేదో నాకు తెలియదు, కానీ ప్రియులరా నీవు నేను తెలుసుకోవాల్సింది, మన ఆలయము ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. మన పరిశుద్ధత ఎక్కడుంది? మనలో ఉంది. మన జీవితంలో ఉంది. మన ఆలోచనలో ఉంది. మన ప్రాణం ఎక్కడుంది? ఆయన దగ్గరున్నా కానీ నీకు ఇచ్చాడు. ఈ ప్రాణం ఉన్నంత వరకు మనము జాగ్రత్తగా ఉండాలి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి ఒకసారి. మలాకీ గ్రంథము. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును దాసుడు కదా, తన యజమానుని ఘనపరచును కదా. కదా. నా ఆ నామమును నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నిర్లక్ష్యపెట్టు యాజకులారా. ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేశాం కాబట్టి, నేను ఆయన తండ్రినైతే నాకు రావలసిన ఘనత నేను ఏమాయను, తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను నేను యజమానుడనైతే నాకు యజమానుడైతే భయపడేవాడు నాకు ఎక్కడ ఉన్నాడు భయపడేవారు ఎక్కడున్నారు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. హల్లెలూయా. నీకు ఆ ప్రశ్న వచ్చిందా? నీకు ఆ ప్రశ్న వచ్చిందమ్మా? ప్రియులరా, ఈ ఆలయము ఇరిగిపోయినదని, నీవు నేను తిరిగి కట్టలేమని, మన దగ్గర డబ్బులు, ధనము, బంగారాలు లేవని తెలిసి యేసుక్రీస్తు ప్రభువుని, ఆలయమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మనలని ఆలయముగా మార్చి కట్టుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు ఇచ్చాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ అశక్తిని చూసి, నీ దురాలోచనలను చూసి మార్పు చెందాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు పంపాడు. ఈ పంపిన ఆయన, నీతో నివాసం ఉండేటువంటి ఆయన. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మా. యెషయా 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఆమేన్. హల్లెలూయా. ఇమ్మానుయేలుకు అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి నీకు వచ్చిందా రాలేదా? వచ్చింది. ఈ సన్నిధి గోడలలో ఉందా, లేకపోతే బంగారంలో ఉందా, వెండిలో ఉందా? మన హృదయంలో. నీ హృదయములో నీ విశ్వాసము ద్వారా ఉన్నది. అదే నీకు చక్కనైన ఆలయము. ఈ ఆలయం ఎవరో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రభు అర్లీర కబదరయుల రాసడక ఇతురిసిలరియ కమలరు తరవకలరుయ కబసమలరు కబద ఎతబర కుసిలరికి మలరుయ కలరక. ప్రభు మమ్మల్ని ఇంతటి ఘనముగా ప్రేమించి నీ ఆలయమును, మాలో నివాసము, ప్రవేశము అయ్యా ఆ ధన్యతను మాకు ఇచ్చారు. మీకు స్తోత్రములు చెల్లించుకోండి. ఈ ధన్యతను మాకు ఇచ్చారు. అయ్యా స్థిరపరచుకోవడానికి సహాయం వచ్చేమని అడుగుతున్నా. మైటీ గాడ్, ఐ గ్లోరిఫై దెమ్. థ్యాంక్ యూ జీసస్. ఇమ్మానుయేలు, మాకు తోడుగా ఉన్న దేవా నీకు స్తోత్రములయ్యా. ఆలయముగా మా మధ్యకు వచ్చినందుకు నీకు స్తోత్రములు. నేనే పాటి వాడను ప్రభువా, నేనే పాటి వాడను నాయనా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి. Mighty God, Almighty Jesus, Jesus, I thank you. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూడండి అమ్మా.
యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. ఏమిటి? ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు 3 దినములలో దినములలో దాన్ని దాన్ని లేపుదునని లేపుదునని వారితో చెప్పెను. వారితో చెప్పెను. ఆమేన్. అక్కడ ప్రశ్నలు చూడండి. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టితే, కట్టిరే, నీవు 3 నీవు 3 దినములలో దినములలో దాన్ని దానిని లేపుదువా లేపుదువా అనేది. అని. అయితే తన శరీరమును శరీరమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును నమ్మును. యేసు చెప్పిన మాటను నమ్మిరి. నమ్మిరి. ప్రియమైనటువంటి వారులారా, యేసు క్రీస్తు ప్రభు నీకు నాకు ఒక ధన్యత అయినటువంటి ఆలయాన్ని అనుగ్రహించాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి మన మధ్యకి వచ్చాడు. ఆ శరీరాన్ని ఆలయముగా నీకు నాకు ఇచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-19 చూడండిమా. 6. వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉండు అని మోషే చెప్పుచున్నాడు. 6:19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమున్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. హల్లెలూయా. మహిమా శరీరం మహిమ నుండి అధిక మహిమకు మారుతున్న శరీరం ఎవరిచ్చారో చూసారా? ఇక్కడ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. ప్రియులారా, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. మీ పాప జీవితము పోయిన తర్వాత మీరు కొనబడ్డారు, విలువ పెట్టి కొనబడ్డారు. కాబట్టి ఈ దేహముతో దేవునిని మహిమపరచాలి. అదే మనకున్న ధన్యత. రెఫరెన్సులు పెట్టవలసిందిగా మనవి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20. 1 కొరింథీ 6:19-20. ప్రియులారా, మీరు అనుకోవచ్చు, ఒకవేళ నీ శరీరమే ఒకవేళ మందిరం అయితే మరి మనం రోజు నడుస్తున్నటువంటి ఈ శరీరము ఎలా ఆలయమైంది? ఈ ఆలయంలో నీవు నేను ఎలా ఉన్నామో ఒక మాటను దేవాతి దేవుడు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 1, 2, 3 వచనాలు చూడండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన కృపావరములు నానా విధములుగా ఉన్నవి కాని ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. 11వ వచనం చూడమ్మా. అయినను వీటినన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఆమేన్. 12వ వచనం చూడమ్మా. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీయు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 13వ వచనం చూడండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి, మనందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక మాటని ఒక ప్రముఖమైన మాటని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను. ఏమిటో తెలుసా? దేవుని శరీరము ఆలయం అయితే ఆ శరీరములో పాలు పంచుకున్న నీవు నేనేమవుతాము? ఏక శరీరం అవుతాం.
ఆ ఏక శరీరం ఏమైంది ఇప్పుడు? మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడట్లేదండి. చూడండి, మొదటి పత్రిక కొరింథీ 6:19 ఏమన్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరలోకమందున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని. ఆలయమై ఉన్నది. అవునా కాదా? మీ దేహం దేవుని ఆలయమై ఉంది. సంఘానికి వచ్చేటప్పటికి మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని అన్నాడు. అనేకమైనటువంటి పరిచర్ల గురించి చెప్పాడు. మనకి ఎలా విశ్వాసం వస్తుందో చెప్తాడు. అయితే 12వ వచనం చూడండి, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయములని అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవే, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఈ క్రీస్తు ఎవరు? ఆలయము. నువ్వేమయ్యావు? ఆలయముగా మార్చబడ్డావు. ఈ ఆలయముగా మార్చబడిన నీవు ఒకే బాప్తిసం పొందాము. మనమందరము ఆ ఆత్మను పానము చేస్తూ ఉన్నాం. 13వ వచనం చూడండి, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను మన స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. హల్లెలూయా. 28 చూడమ్మా. ఈ శరీరములో ఎలాంటి విభాగాలు ఉన్నాయో చూపిస్తాడు ఇక్కడ. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని అంటే ఈ శరీరంలో కొందరు, ఈ సంఘములో కొందరు, ఈ ఆలయములో కొందరు, మరియు దేవుని సంఘములో మొదట కొందరు అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరిచే యొక్క కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయవారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించను. ప్రియమైన వారులారా, అమ్మా, దావీదు మనకు ఒక సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే ఈ యొక్క ఆలయము. ఆ ఆలయములో నీవు పాలిభాగస్తుడివి, పాలిభాగస్తురాలు అయ్యా. ఆ ఆలయములో నివాసము చేయడం అంటే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడం, బలియాగముగా సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోవడం. అప్పుడు నీవు నూతన హృదయాన్ని పొందుతావు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి ఒకసారి. మరియు నీవు మదించియున్న నీ పొరుగు వారే. యెహెజ్కేలు 36, 26, 27. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ఆమేన్. మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించుదురు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. అమ్మా, అపోస్తలుల కార్యం 1:8 చూడండి. అపోస్తలుల కార్యములు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక
మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆలయం ఆయనకి సాక్షిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనం చూడండి అమ్మా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి హల్లెలూయా. కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమేన్. నీ కొరకు ఈ ఆత్మ ఉంది. ప్రజలకు విమోచనము కలుగు కలుగు నిమిత్తము ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము నిద్రించుము కాదు ప్రియులారా, ప్రజలకు విమోచనము కలిగించేటువంటి బిడ్డలుగా నీవు నేను జీవించాలి. అందుకే ఆయన ఈ శరీరమును ఆలయముగా మార్చుకున్నాడు. ఈ ఆలయములో నీకు నాకు నివాసము ఆయన మన కొరకు ఏర్పరిచాడు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమెను. ఆమేన్. ఆమేన్. దేవుని మీరును ఆలయాన్ని పాడు చేయడం అంటే ఏమిటి? నీ శరీరాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. నీ బూతు మాటలు నీ నాలుక మీద నుంచి వస్తున్నాయి. నీ చెడు తలంపులు నీ బుర్రలో నుంచి వస్తున్నాయి. వ్యభిచారంతో ఒక్కటి కాదండి, నీవు ఆలోచించుకుంటే మొత్తం నీకే కనబడతాయి. నాకంటే ఎక్కువగా ఆలోచించుకో. ప్రియులారా, ఒక స్త్రీని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను నేను. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం చూడండి అమ్మా. మీ వాయిస్ లో అయిపోయింది నాకు. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం తల్లి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ సేవ చేస్తుంది ఈమె? దేవాలయంలో. ఎక్కడ? ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. ప్రియులారా, 84 సంవత్సరాలు. నువ్వు అనుకోవచ్చు, అయ్యా నాకు వయసు అయిపోయింది, నేను రిటైర్డ్ అయిపోయాను, నేను ముసలిదాన్ని అయిపోయాను, ముసలోడిని అయిపోయాను. ఇక్కడ వయసుతో పని లేదు ప్రియులారా, వయసుతో పని లేదు, వయసుతో పని లేదు. నీ ఆలయాన్ని కట్టుకో. నీ ఆలయము ప్రేమ కలిగి ఆయన సాక్షిగా బ్రతికే ఆలయంగా బ్రతుకో. అందుకే ఆయన చెప్తాడు యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో చెప్తాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు. ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అన్నియు నా హస్తకృత్యములు. పిల్లరా, ఆయనకి గోడల్లో కట్టే ఆలయం కాదండి, నీ హృదయంలో కట్టేటువంటి ఆలయం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎఫెసీ 2, 19, 20. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎవరు మీరు? దేవుని ఇంటి వారునై ఉన్నాం. మీ కోరిక ఏంటి? దేవుని ఇంటిలో నివాసం చేయాలి. అవునా కాదా? అవును. ఆయన ఆలయంలో నివాసం చేయాలి, ఆయన సన్నిధిలో నివాసం ఉండాలి. అయితే దేవుడు నీకు ఏమిచ్చాడో చూడండి. దేవుని ఇంటి వారై ఉన్నారు, క్రీస్తు యేసే మూలం ఇంటి వారై ఉన్నారు, దేవుని ఇంటి వారై ఉన్నారు. మర్చిపోవద్దు.
క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి ప్రతి కట్టడమును కట్టడమును ఆయనలో ఆయనలో చక్కగా చక్కగా అమర్చబడి అమర్చబడి ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభువులో ప్రభువులో, ఆయన శరీరములో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన పరిశుద్ధమైన దేవాలయముకు పొందుతున్నది. వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియులారా, పాత నిబంధనలో దావీదు ఒక 84వ కీర్తనలో రాసుకుంటాడు, అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికింది, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలం దొరికింది, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. నీ వలన బలపొందు మనుషులు ధన్యులు. ఈయన ఆయన ఆలయంలో ఉండడానికి కోరుకొని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయలా, నువ్వు అడగలా, కానీ ఎఫెసీ గ్రంథములో యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఆలయంగా కట్టుకుంటున్నాడు, తన నివాసంగా ఏర్పరచుకుంటున్నాడు. ఆయన చక్కగా అమరుస్తూ నిన్ను పరిశుద్ధ దేవాలయం ఒకటకు వృద్ధి చేస్తున్నాడు. ఎంత ధన్యతో! ఈ మాట మీకు అర్థమైందా? కాలేదా? అర్థమైంది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, అదే ఈ 2వ కొరింథీయుల్లో 5వ అధ్యాయంలో ఉన్న మొదటి మాట, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి దేవుని చేత కట్టబడిన ఈ కట్టబడిన నిత్యమైన ఆలయమే నీ శరీరము, ఈ ఆమేన్. కట్టబడిన ఆలయమే నీ జీవితము. ఎంత ధన్యమైనదో! ఒక్కసారి నిన్ను నీవు బ్రతకడానికి ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తి గొప్ప మర్మం ప్రియులారా. అందుకే దావీదు 15వ అధ్యాయంలో ఈ మాటను రాశాడు. చదువుకొని ముగించుకుందాం. చూడండి, దావీదు భక్తుడు 15వ కీర్తనలో ఈ మాట రాశాడు. చదువు తల్లి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రవర్తన. 2, నీతిని అనుసరించడము, అనుసరించడము. హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా నిజము పలకడము. అట్టి వాడు 4 పుణ్యములాడుడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నిందమొప్పడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రయాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధుని చెప్పుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినాక ఈ గుణాలు 15వ కీర్తన మొదటి 5 వచనాలు చూసుకోండి ప్రియులారా. యెహోవా నీ గుడారంలో ఉండదగిన వాడెవరు? అయ్యా, యథార్థమైన ప్రవర్తన ఉండాలి, యథార్థమైన ప్రవర్తన ఉండాలి. నీతిని హృదయపూర్వకంగా నీవు అంగీకరించాలి. నిజమే మాట్లాడాలి. నాలుకతో కొండాలు మాట్లాడకూడదు. తన చెలికాని కీడు చేయకూడదు. కొండెములు ఆడకూడదు. పొరుగువాని మీద నింద మోపకూడదు. నీ దృష్టికి నీచుడు అసహ్యుడై ఉండాలి. ప్రియులారా,
దేవుని బిడ్డలను సన్మానించాలి. ఈ ధన్యమైన జీవితాన్ని ఆయన సన్నిధిలో నివాసం, ఆయన ఆలయంలో నివాసం యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవా, మహిమ కలిగిన ప్రభు, నీ ఆలయం అనుకుంటే ఎక్కడో ఉందనుకున్నాం ఆయన. ఆ ఆలయంలో నివాసం చేయడానికి అనేక మంది దావీదు లాంటి వారు ఆశపడ్డారయ్యా. నీ ఆలయాన్ని చూడడానికి నాయనా ఎంతగానో కోరుకున్నారు. కానీ ఆ ఆలయమును నా ప్రభువా నీవే అని, నీ యొక్క బలియాగము ద్వారా నా పాప దోష అపరాధములను కడిగి నా శిక్ష నుండి విడుదలను అనుగ్రహింపచేసి ఈ తుచ్చమైన శరీరాన్ని, అక్షయమైన శరీరాన్ని, క్షయమైన శరీరాన్ని నాయన నీ ఆలయంగా మార్చుకున్నావు ప్రభు. ఈ ఆలయ జీవితాన్ని నీకు సమర్పించుకొని నాయన పరిశుద్ధత కలిగి నీవు చెప్పిన గుణగణములను పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుడా నీవు చెప్పిన మాట విని నీ చిత్తానుసారముగా నా ప్రాణము, నా దేహము, నా ఆత్మ, నా చలనము సర్వము నీలోనే ఉన్నాయి కదయ్యా. నీవు చెప్పిన మాట విని నడుచుకోవడమే నీ ప్రేమను నీ ప్రజలకు పంచడం ప్రభువా, నీ సాక్షిగా ఉండడం నాయన. ఆ ధన్యమైన జీవితం గురించి ఎన్నికలేని నా ద్వారా బూరగా వాడుకొని నీ బిడ్డలకు తెలియపరిచావు. నీవే వీరిని బలపరిచి ధన్యత పరిచి నాయనా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను. ఇశ్రాయేలు పట్టణమును జనాంగమును ఆశీర్వదించండి, కాపాడండి. నా సహోదరి నాయన ప్రమీలమ్మను పైకి లేపండి, నీ సాక్షిగా నిలబెట్టండి. సహోదరుడు సుందర్రావు గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసావు, నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో ఎన్నికలేని నన్ను నీ ఎదుట, నీ కృపాసనం ఎదుట నిలబెట్టుకొని మాటలనిచ్చావు, నీకు స్తోత్రములు ప్రభువా. విన్న వాక్యము ఫలించినట్లు ప్రతి బిడ్డను ఆశీర్వదించి నాయనా నీ మందసాన్ని చూస్తున్నాను ప్రభువా, నీ కట్టడలను చూస్తున్నాను నాయనా. మా హృదయంలో నీ మందసాన్ని నివాసముగా పెడుతూ ఉన్నావు, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి బిడ్డలు వారి కుటుంబాలను ఆశీర్వదించి ఇద్దరు దీవెనలతో పంపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన అండి. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి, నామం పరిశుద్ధపరచబడగాక.